క్రీస్తునందు ప్రియులారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు. ఈరోజు దేవుని యొక్క వర్తమానము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. ప్రియులారా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. అలాగే మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనము 8వ వచనం. యెహోవా కొరకు నేను ఎదురు చూచుదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి యుందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. అలాగే ప్రియులరా, కీర్తనకారుడైనటువంటి దావీదు గారు 40వ కీర్తన 1వ వచనంలో ఇలాగూ చెప్తున్నాడు: యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ప్రియులరా, దేవుని కొరకు ఎదురు చూస్తే మనకేంటి లాభము అని మనం ప్రశ్నించుకుంటే దానికి సరైనటువంటి ఆన్సర్ బైబిల్లో మనకు క్లియర్గా దొరుకుతుంది. దేవుని కోసం ఎదురు చూస్తే ఎలాంటి లాభాలు, మనుషులను నమ్ముకుంటే మనుషుల కొరకు ఎదురు చూస్తే ఎలాంటి లాభాలు నష్టాలు మనం గమనించినట్లయితే ప్రియులారా, దేవుని కొరకు ఎదురు చూస్తే నూతన బలము పొందుతామని, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదుమని, అలయక పరిగెత్తుదుమని, సొమ్మసిల్లక నడిచిపోదుమని, బలమును గురించి వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మా మీకు బలం తక్కువ ఉంది అని చెప్పి డాక్టర్స్ చెప్తా ఉంటారు, మనం వింటూ ఉంటాం. కాబట్టి బలమైన ఆహారం తీసుకోండి అని వాళ్ళు చెప్తా ఉంటారు. లేదా బలమైనటువంటి ఔషధములు, బలానికి సంబంధించినటువంటి టాబ్లెట్స్ వాళ్ళు మనకి ఇస్తూ ఉంటారు. సిరప్ రూపంలో కావచ్చు, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ లాంటివి వేసుకోండి అంటారు. ఇక్కడ బైబిల్లో కీర్తనకారుడైనటువంటి దావీదు చెప్తున్నాడు, నేను దేవుని కొరకు సహనంతో కనిపెట్టుకున్నా, మనుషుల కోసం కాదు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో ప్రియులారా, యెహోవా కొరకు ఎదురు చూసిన వారు నూతన బలము పొందుతారు, నూతన బలము పొందుతారు. కింద పడినను తిరిగి లేస్తాము అని మీకా గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నా. దేవుని కొరకు ఎదురు చూచువారు కింద పడినను తిరిగి లేస్తారు. అంధకారమందు కూర్చున్నా కూడా యెహోవా వారికి వెలుగుగా ఉండును. కాబట్టి ప్రేమైనటువంటి వారులారా, దేవుని కొరకు ఎదురు చూస్తే గొప్ప కార్యాలు మన జీవితంలో మనం చూస్తాం. అబ్రహాము గారును దేవుని కొరకు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడో కుమారుడి కోసం. దేవుడు అతన్ని పిలిచినప్పుడు అతని వయసు 75 సంవత్సరాలు. కానీ దేవుడు అతనికి కుమారుని ఇచ్చింది 100 సంవత్సరాల వయసులో. అంటే 25 సంవత్సరాలు సహనముతో కనిపెట్టాడు, ఎదురు చూశాడు. బెతెస్దా అనే కోనేరు దగ్గర వ్యాధి గల ఒక మనుషుడు 38 సంవత్సరాల నుండి ఆ కోనేటిలో దిగుతూ తన స్వస్థపడడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అలాంటి ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి యేసు ప్రభువు అతని యొద్దకు వచ్చి అతని యొక్క సహనమును, అతని యొక్క ఎదురు చూపును చూసి, స్వస్థపడగోరుచున్నావా అని అడిగి లేచి నీ పరిపెత్తుకొని నడవమని చెప్పాడు. దేవుని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? ఇలా దేవుని కొరకు నువ్వు ఎదురు చూస్తే దేవుని కార్యాలు మనం చూస్తాం. 38 సంవత్సరాల నుండి వ్యాధి గల మనుషుడు స్వస్థపడినాడు. 18 సంవత్సరాల నుండి నడుము వంగినటువంటి స్త్రీ ఎదురు చూడడం వలన స్వస్థత నొందింది. హేబెల్ అయితే చనిపోయినా కూడా దేవుని వైపే చూస్తున్నాడు, దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు, రక్తముగా దేవునికి మొరపెడుతున్నాడంటే దేవుడు ఎంత న్యాయవంతుడో, ఆ నమ్మకం అతనికి ఎంత ఉందో ఒకసారి ఆలోచించండి.
దానియేలు గారైతే ప్రార్థన చేయొద్దని చెప్పి రాజశాసనము ఉన్నా కూడా రాజశాసనాన్ని పక్కన పెట్టి దినమునకు ముమ్మారు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అలా ప్రార్థించినటువంటి దానియేలును రాజు బంధించి సింహాల బోన్లో పడేశాడు. కానీ దేవుడు తన కొరకు ఎదురు చూస్తున్నటువంటి దానియేలును సింహాల నోళ్లను మూసి తనను కాపాడాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు రాజశాసనాన్ని ధిక్కరించి మరి వారు అగ్నిగుండానికి తరలి వెళ్ళారు దేవుని కొరకు. దేవుడు అగ్నిగుండంలో వారికి తోడై ఉండి అగ్నివాసన తగలకుండా ఈ ముగ్గురు భక్తులను బయటికి తీసుకొని వచ్చాడు. దేవుని కొరకు ఎదురు చూసినటువంటి మోషేను, ఇశ్రాయేలు జనాంగమును ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేల మీద నడిపించి శత్రు సైన్యాన్ని అదే సముద్రంలో ముంచి వేసి తన కొరకు ఎదురు చూసిన తన పిల్లలను కాపాడిన దేవుడు మన దేవుడు. పిల్లరా, ఈరోజు దేవుని కొరకు నువ్వు ఎదురు చూస్తే దేవుని కార్యము చూస్తావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడని గుర్తించండి. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల మా దేవ, ఈ ఉదయకాల సమయం ముందు నీ కొరకు ఎదురు చూస్తున్నటువంటి నీ పిల్లలను మీరు కాపాడండి, మమ్మల్ని కాపాడండి. మా దిన ప్రయాణం అంతట్లో తోడుగా ఉండండి. రక్షణ కాపుదల దయచేయండి. చేయు ప్రతి పనిని సఫలపరచండి. అంధకార చీకటి శక్తులను లయం చేయండి. దేశాన్ని కాపాడండి తండ్రి. నీ పిల్లలైన వారిని కాపాడండి తండ్రి. మతోన్మాదాన్ని నిర్మూలించండి దేవా. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఛత్తీస్గఢ్లో ఉంటున్న నీ పిల్లలను కాపాడండి. మణిపూర్లో ఉంటున్న నీ పిల్లలను కాపాడండి. దేశంలో ఉంటున్న వివిధ ప్రాంతాల్లో ఇదిగోనైనా మరి ఒంటరిగా ఉంటున్నటువంటి జీవితాలను, నీ కొరకు ఎదురు చూస్తున్నటువంటి నీ బిడ్డలను మీరు కాపాడి సంరక్షించుమని, నీ కృప చొప్పున మమ్మల్ని రక్షించుమని ప్రభువును రక్షకుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్.